హిందూ సాధువు చిన్మయ కృష్ణదాస్ కు బెయిల్ ఇవ్వడానికి బంగ్లాదేశ్ కోర్టు నిరాకరించింది. జనవరి 2, 2025న పటిష్ట భద్రత మధ్య విచారణ జరగగా చాటోగ్రామ్లోని కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. సుమారు 30 నిమిషాల పాటు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత బెయిల్ అభ్యర్థనను చాటోగ్రామ్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఎండి సైఫుల్ ఇస్లాం తిరస్కరించారు. చిన్మయ కృష్ణదాస్ బెయిల్ విచారణలో 11 మంది సుప్రీంకోర్టు న్యాయవాదులు పాల్గొన్నారు. ఇది చాలా బాధాకరమైన వార్త అని కోల్కతా ఇస్కాన్ వీపీ రాధారామన్ అభిప్రాయపడ్డారు. ప్రపంచం మొత్తం దీన్ని గమనిస్తుందన్నారు. కొత్త సంవత్సరంలో చిన్మయ ప్రభుకి స్వేచ్ఛ లభిస్తుందని అందరూ ఆశించారని, అయితే 42 రోజుల తర్వాత కూడా ఆయనకు బెయిల్ తిరస్కరించారన్నారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆయనకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఛాతీ నొప్పి కారణంగా చిన్మయ కృష్ణదాస్ కార్డియాలజీ విభాగంలో చేరడంతో జనవరి 2న విచారణకు హాజరు కాలేదు. చిన్మయ కృష్ణదాస్ దేశద్రోహం కేసులో అరెస్ట్ అయి బంగ్లాదేశ్ జైలులో మగ్గుతున్నారు. ఆయనకు గతంలో కూడా బెయిల్ నిరాకరించారు. మైనారిటీల హక్కులు, భద్రత కోసం పోరాడే బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతని జాగరణ్ జోటే సమూహానికి ఆయన ప్రతినిధిగా పనిచేస్తున్నారు. బంగ్లాదేశ్లోని హిందూ కమ్యూనిటీ, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులను ఎదుర్కోవడం కోసం మైనారిటీ వ్యవహారాల ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలంటూ దాస్ పిలుపునిచ్చారు. 2024 అక్టోబర్ 25న చిట్టాగ్యాంగ్లో, నవంబర్ 22న రంగాపూర్లో భారీ బహిరంగ సభలను నిర్వహించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఆయనను అణగదొక్కాలని, హిందువుల వాయిస్ వినిపించకుండా ఉండాలనే లక్ష్యంతో తప్పుడు కేసులను బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆయన మీద రుద్దింది. ఇప్పుడు బెయిల్ రానివ్వకుండా జైల్లో మగ్గేలా చేస్తున్నారు. ఇంకెన్ని రోజులు చిన్మయ కృష్ణదాస్ జైలుకే పరిమితం అవుతారో, అసలు ఆయన ప్రాణాలతో బయటికి వస్తారా అనే అనుమానాలు హిందువులలో నెలకొన్నాయి.